నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్య అంశాలు. మాకు న్యాయం జరిగేలా చూడాలని మెండు అనిల్ కుమార్ ఎద్దు నగేష్తో కలిసి షామీర్పేట ప్రెస్ క్లబ్ను ఆశ్రయించడం జరిగిందన్నారు. 2018వ సంవత్సరంలో ఫ్లాట్ కొని రూమ్ నిర్మించి ఇంటి నంబర్ 5-69/133/1 గల నంబర్ విద్యుత్ మీటర్ తీసుకున్నాను. ఇంటి పన్ను విద్యుత్ బిల్ కడుతున్నాను. కానీ నేను ఉద్యోగరీత్యా వేరే ఊర్లో ఉండడం గమనించి నా స్థలాన్ని కబ్జా చేయాలని చూస్తూ మాజీ సెక్రటరీ మల్లారెడ్డి, ఎం వెంకటరెడ్డి, మాజీ కౌన్సిలర్ మధుసూదన్ రెడ్డి, సునీతలు కుట్ర పన్ని కబ్జాకు పాల్పడి తప్పుడు కేసులు పెడుతూ బెదిరిస్తున్నారన్నారు. నాకు అసెస్మెంట్ ఒక చిన్న రూమ్ తీసుకున్నాను. దానికి అసెస్మెంట్ వచ్చింది, ఇంటి నెంబర్ కూడా వచ్చింది. అప్పటి నుంచి ఈ రోజు వరకు నేను ఇంటి పన్ను కడుతున్నాను, అలానే కరెంట్ బిల్ కూడా కట్టుకున్నాను. అయితే 2022-23 ఆ టైంలో మల్లారెడ్డి అనే అతను ఒకసారి 2-3 సార్లు నాతో మాట్లాడడం జరిగింది. ఆయన ఈ ఇల్లు నాది, నాకు సుధాకర్ రెడ్డి దగ్గర నేను తీసుకున్నాను, నువ్వు ఎట్లా వస్తావు అన్నట్టు నన్ను కొంచెం భయపెట్టడానికి మాట్లాడారు. కానీ నేను అప్పుడు ఇక్కడ దగ్గరలో లేను, నేను ఉద్యోగరీత్యా వేరు ప్రదేశాల్లో ఉండేవాడిని. సో నేను ఈ అన్ని డాక్యుమెంట్లు అన్నీ నా పేరు మీద ఉన్నాయి కదా అని చెప్పి నేను పెద్దగా పట్టించుకోలేదండి ఆ టైంలో. అయితే గత నెల 15 రోజుల నుంచి ఈ చర్చ ఎక్కువ అవుతుంది అనమాట. ఆ ఇల్లు నీది కాదు నాది అన్నట్టు కొన్ని పుకార్లు అన్నీ వచ్చేసరికి నేను కొంచెం భయపడి ఎద్దు నాగేష్ అన్నని ఈయనైతే కొంచెం మాకు అండగా ఉంటారని చెప్పి ఈయన కలవడం జరిగిందండి. ఈయన కలిసి అన్న నేను కొంచెం దూరంలో ఉంటాను, నేను అక్కడ దగ్గరలో ఉండలేను, సో నా కోసం కొంచెం అక్కడ ఎవరినైనా కొంచెం ఒక వాచ్మెన్ లాగా ఎవరినైనా అరేంజ్ చేసి కొంచెం నా ఇంటికి రక్షణగా పెట్టండి అన్నట్టు నేను సార్ని అడగడం జరిగింది. అయితే అది నా మాట కాదనుకుండా సారు నా కోసం అక్కడ ఒక మనిషిని పెట్టారు. ఒక మనిషిని పెట్టి సీసీ కెమెరాలు అవన్నీ అరేంజ్ చేశారు. అరేంజ్ చేసిన తర్వాత మా ఇద్దరి పేరు మీద ఎం వెంకటరెడ్డి అనే ఒక అతను, మల్లారెడ్డి, నెక్స్ట్ సునీత అనే ఇద్దరు మా పేరు మీద వాళ్ళ ఇల్లుని వాళ్ళ తాళాలు మేము పగలగొట్టినట్టు. నేనైతే అసలు ఈ చుట్టుపక్కల ఎక్కడా లేనండి ఆ టైం. నా ఉద్యోగం కోసం నేను మా ఉద్యోగరీత్యా నేను జడ్చర్లో అక్కడ వైజాగ్ అటు ఉన్నాను. అయితే ఆ టైంలో మేము వచ్చి తాళాలు పగలగొట్టి సామాన్లు అన్నీ బయట తీసేసినట్టు మా మీద ఒక SCS కేసు ఒకటి నమోదు చేశారు. 10వ తారీఖు మేము రిటర్న్ ఫైల్ చేసాం. ఇది మా స్థలం, ఇవి పేపర్లన్నీ మా దగ్గర ఉన్నాయని చెప్పి నేను నా రిప్రజెంటేటివ్గా సార్ని పంపించి ఒకటి ఫైల్ చేయించాను. వెళ్ళిన తర్వాత పోలీసు వాళ్ళు ఏమన్నారంటే దాంట్లో వాళ్ళు ఉంటున్నారు, ఇది మీది కాదు, వాళ్ళ దగ్గర ఒక డాక్యుమెంట్ ఉంది అన్నట్టు మాకు చెప్పారు. చెప్పి బలవంతంగా వాచ్మెన్ని తీయమన్నారు. వాచ్మెన్ తీసేసి సార్ వాళ్ళు చెప్పినట్టు కెమెరాలు అవి కూడా తీసి మా డాక్యుమెంట్లు మేము చూపించినా సరే, అన్ని డాక్యుమెంట్లు మా పేరు మీద ఉండి మేము పోలీసు వాళ్ళకి చూపించినా సరే వాళ్ళు అనేది ఏంటంటే ఆక్యుపెన్సీలో వాళ్ళు ఉన్నారు, మీరు కాదు, మేము డాక్యుమెంట్లు అవి చూడము అన్నట్టు వాళ్ళు చెప్పారు. మాకు ఇంకా భయం వేసి మేము కమిషనర్ ఆఫీస్ కూడా 11వ తారీఖు వెళ్ళి అక్కడ కూడా ఒక కేసు ఫైల్ చేసాం. హైకోర్టు వాళ్ళు కూడా పోలీసు వాళ్ళు జోక్యం చేసుకోకూడదు అన్నట్టు వాళ్ళు కూడా డాక్యుమెంట్లు కన్ఫర్మ్ చేయడానికి మీరు ఎవరు అన్నట్టు వాళ్ళు హైకోర్టు కూడా వాళ్ళ గురించి చెప్పింది. ఇప్పుడు మేము కోరుకుంటుంది ఏంటంటే నా ఇంటి పొజిషన్ నాకు కావాలి. వీళ్ళు ఏదైతే ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి హౌస్ నెంబర్ ఏదో ఉందని చూపెడుతున్నారో దాన్ని మున్సిపాలిటీ వాళ్ళు క్యాన్సిల్ చేయాలి. సోదరు అనిల్ కుమార్ గారు వైజాగ్లో ఉంటాడు. గత కొంతకాలంగా నన్ను ఇక్కడ కొంతమంది నన్ను భయభ్రాంతులకు గురి చేస్తారు, దయచేసి నాకు ఏదైనా మార్గం ఉంటే చెప్పాలని నన్ను కోరడం జరిగింది. అనేక రోజు ప్లాట్ రెడ్డిపల్లి ఒక ప్లాట్ తీసుకున్నా. 2018 ఒక ప్లాట్ కొనుగోలు చేసిన. 2019 నుంచి రెగ్యులర్ ట్యాక్స్ కడుతూనే ఉన్నా, రెగ్యులర్ పవర్ బిల్ కడుతూనే ఉన్నా. సడన్గా ఎంట్రీ ఇచ్చి ఒకళ్ళు నాది ప్రాపర్టీ అని ఒకళ్ళు ఆక్యుపై చేయడం చూస్తున్నాను అని దయచేసి మీరు ఒకసారి మీరు లోకల్ ఉంటారు కాబట్టి మీ దృష్టికి తీసుకొస్తున్నా అని చెప్పాడు. సరే అని గారు మీరు అక్కడ ఉంటారు కాబట్టి మీరు ఒక సెక్యూరిటీ లెక్క నన్ను అపాయింట్ చేసుకున్నా అంటే సరే అండి నేను ఆల్రెడీ రెగ్యులర్ ఏదైనా ఉంటే నేను పేమెంట్ చేస్తాను అని అనిల్ గారు చెప్తే ఒక వాచ్మెన్ లెక్క అలానే ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ ఆడ ఆ వాచ్మెన్ నిలగొట్టి మా మీద అభియోగాలు, తాళాలు నిలగొట్టిరు, సామాను పోయినాయి, ఒక సెన్సేషన్ ఇది. దీనికి ఏంటంటే మా మీద ఒక రాజకీయంగా ఎదుగుదల అనేది బ్యాక్ కొంతమంది నాకు నా రాజకీయ ఎదుగుదల చూసి ఓరలేక
దుష్ప్రచారాలు చేస్తారు. కావున నేను ఏదున్నా సరే ఒక బాధితుని పక్షాన నిలబడ, న్యాయం పక్షాన నిలబడ, ఇదే నేను తెలియజేస్తాను.